వాస్తవానికి అన్న మీరు అన్నట్టు అక్కడ జరిగినటువంటి వాస్తవం ఏంటంటే మోండా మార్కెట్ పరిధిలోనే ఉండేటువంటి సాయి కిరణ్ అనేటువంటి ఒక దళితుడు అదే ఏరియాలో ఎప్పటి నుంచో వ్యాపారం చేసుకునేటువంటి మీకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా పెట్టాను. మీరు ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసేసి లైవ్ లో కూడా ప్రజలకు చూపించవచ్చు. అభిషేక్ అనేటువంటి ఒక మార్వాడి ధనవంతుడు, బాగా కోటీశ్వరుడు, కార్లు బంగ్లాలు. మార్వాడీస్ అంటే మీకు తెలియదే ఉన్నది, ధనవంతులే కదా. ధనవంతులు ఆ ధనవంతుడు ఆ చిన్న మా మోండా మార్కెట్ గల్లీలో కారు ఆపుకొని అలా పెట్టుకొని ఉన్నాడు. మన ఎవరైతే సాయి కిరణ్ అనేటువంటి వ్యక్తి వెనక నుంచి బండి వేసుకొని వచ్చినప్పుడు, అదేంటి బ్రదర్ రోడ్డుకు అడ్డంగా పెట్టావు, ఇది ప్రజలందరూ పోయేటువంటి రోడ్డు కదా, కొంచెం పక్కకు తీసుకుంటే తేరెకు కైకూరే మాకేలోడే కంజాతి మాకేలోడే. అంటే మార్వాడీలకు చాలా మందికి తెలుగు రాదు కదా, స్వచ్ఛమైన తెలుగు రాదు, తెలంగాణ యాస రాదు, ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదు, ఇక్కడ పెరిగిన వాళ్ళు కాదు, ఈ కల్చర్ తెలిసిన వాళ్ళు కాదు, బతుకు తెరు కోసం వచ్చిన వాళ్ళు. మేము కాదంటారు ఎందుకంటున్నట్టు ఆయన మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉన్నదో కంజాతు మాకిలోడే తెరకు కైకురే అని చెప్పేసి దుర్భాష ఆడమే కాకుండా, మనోడు అదేంటన్నా అడిగిన పాపానికి నన్ను తిడుతున్నావా అని చెప్పేసి మనోడు క్వశ్చన్ చేయడానికి పోతే, ఈ అభిషేక్ అనేటువంటి మార్వాడి గుండా ఇంకా కొంతమంది మార్వాడి అక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి వ్యాపారస్తులు, గోల్డ్ వ్యాపారం చేసుకున్నట్టు కానీ ఇంకా రకరకాల వ్యాపారం చేసుకుని మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ గుంపు మొత్తం మూకుముడిగా మనోడిని కొడతా ఉంటే, అదే నీవు అక్కడే ఉంటున్నాడు. మరి ఇంకో సాయి అనేటువంటి పాల వ్యాపారం చేసుకునేటువంటి ఒక కటికాయనంట. వాస్తవానికి పాల వ్యాపారం చేసుకునేటోళ్ళు యాదవ్ అనుకున్నా, నేను కూడా యాదవ్ అని అనుకున్నా. పాల వ్యాపారం చేసుకునేటువంటి ఒక కటికాయనని అత్యంత కిరాతకంగా చెవు మీద రక్తాలు వచ్చేలాగా కొట్టిరన్న. ఈ రోజు వాళ్ళ హాస్పిటల్లో ఏమంటే చికిత్స పొందుతా ఉన్నారు.